నాన్ వేష అరెస్ట్ కి రంగం సిద్ధమైంది. హైదరాబాద్ పోలీసులు రంగంలో దిగారు. విదేశాల్లో ఉన్న నాన్ వేష్ ని ఈడ్చుకొచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఆచూకీ కోసం ఇప్పుడు వెతుకుతూ ఉన్నారు. అన్వేష్ యూజర్ ఐడి వివరాలు కావాలని ఇన్స్టాగ్రామ్ కి లెటర్ రాశారు పంజాగుట్ట పోలీసులు. అన్వేష్ కి నోటీసులు పంపబోతున్నారు పోలీసులు. ఇక హిందూ దేవీ దేవతల పైన అన్వేష్ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం మారాయి. ఇక హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు పిఎస్లకు కూడా కేసులు నమోదయ్యాయి. నాన్ వేష్ అరెస్టుకు హిందూ సంఘాలు కూడా పట్టుబడుతూ ఉన్నాయి. సో విజువల్స్లో గతంలో వాడు ఎంతటి దరిద్రానికి పాల్పడ్డాడో ఆ ఫోటోలు లేకపోతే వాడి మాటలు అన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఏదేమైనా నాన్ వేష్కి మాత్రం ఇక చుక్కలు చూపించడానికి పోలీసులు అంతా సిద్ధం చేశారు. నాన్ వేష్ ఎక్కడున్నా సరే, విదేశాల్లో ఉన్నాను, విర్రవీగుతున్నాను, ఇక్కడ నన్ను అనేవాళ్ళు లేడు, నన్ను టచ్ చేసేవాళ్ళు లేడు, నేను క్రైమ్ చేసి లేదు, నేను ఎక్కడ ఎవరిని ఏమనలేదు అన్నట్టుగా ఏదో పిచ్చి వ్యాఖ్యలు చేస్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నప్పటికీ ఇక అన్ని రకాల దారులు మూసుకుపోయాయి. రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు వదిలిపెట్టలేదు. నువ్వెంత ఆఫ్టర్ ఆల్ గడివి, తప్పు చేస్తే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ను వదిలేని దేశ విదేశాలు దాటిపోయినా సరే సప్త సముద్రాలు తీసుకొచ్చి జైలు శిక్షలు విధించిన సందర్భాలు ఉన్నాయి. నువ్వెంత ఒక దేశాన్ని అంటావా? దరిద్రమైన దేశంలో పుట్టాడు అని అంటున్నాడు వీడు.